హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ సెంటర్ ద వరల్డ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవాళ నేను ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2025 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గతంలో 2024లో అడిగిన క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, బికాస్ 2-3 క్వశ్చన్స్ మీకు మినిమం చాలా ఈజీగా అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్లో ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇవాళ కొన్ని శాంపుల్గా క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్లో ఎలా అడిగారో వాటిని ఎలా అటెంప్ట్ చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇట్ మే హెల్ప్ఫుల్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్, రైట్? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీటితో పాటుగా డిఫరెంట్ టీజీ ఐసెట్, ఏపీ ఐసెట్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. అండ్ షేర్ చేయండి, సో దట్ వీ కెన్ రీచ్ ఫర్ మోర్ అండ్ మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ మోర్ ఫాలోయర్స్, రైట్? అండ్ ఆల్సో మీరు కోచింగ్ రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఆల్రెడీ న్యూ బ్యాచెస్ అనేవి అడ్మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ అయిపోయాయి, ఇప్పుడు న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తాం. సో వాటి కొరకు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చివరిలో నేను ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా ఈ వీడియోని చూడండి. అండ్ నౌ ఎంటరింగ్ ఇన్ టు దిస్, మీకు ఈ సెక్షన్ ఏదైతే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఉన్నాయో అనలిటికల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ సెక్షన్లో ఒక 2-3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒకసారి అది ఎలా అడుగుతారో ఆ క్వశ్చన్స్ మనం ఎలా అటెంప్ట్ చేయొచ్చు, 2024లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఓకే, ఏపీ ఐసెట్కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకుంటే వాట్ ఈస్ ద angle between the hours hand and minutes hand when the time shows it is 1 hour 30 minutes. మీరు ఒకసారి 1 hour 30 minutes అన్నప్పుడు ఆ యాంగిల్ ఎంత ఉంటుంది అని అన్నప్పుడు దీనికి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. వెరీ సింపుల్, యూ కెన్ యూజ్ వన్ ఫార్ములా. ఆ ఫార్ములా మీకు టైం కనుక్కోవడానికి, యాంగిల్ కనుక్కోవడానికి రెండింటికి హెల్ప్ అవుతుంది మనకి. సో అది ఎలా ఆ ఫార్ములా అంటే θ = 11/2m - 30h. సో ఈ ఫార్ములా మీరు కూడా ఫాలో అయ్యారనుకో ఈజీ. అండ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయాలి, బికాజ్ ఇట్ ఈజ్ అండర్ మాడ్. సో మాడ్యులస్లో పాజిటివ్ నెగిటివ్ కూడా పాజిటివే అవుతుంది కాబట్టి సో జస్ట్ నెగ్లెక్ట్ దట్ నెగిటివ్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మనకు θ వాల్యూ కనుక్కోవాలి. యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ θ, m ఈజ్ నథింగ్ బట్ మినిట్స్. మినిట్స్ ఎన్ని అయ్యాయి మనకు? 30 minutes అయ్యాయి. 30 minutes అంటే 11/2 × 30 - 30 × hours. హవర్స్ ఎన్ని అయ్యాయి? 1 hour. 1 hour 30 minutesలో 1 అనేది హవర్ అండ్ 30 అనేది మినిట్స్. Let us check the answer for this question. 2 1 215. So 15 11 165. 165 - 30 ఎంతో చెక్ చేయండి. 165 - 30 మనం చెక్ చేసుకుంటే 135 వస్తుంది. 135 degrees ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు ఏదైనా ఒక క్లాక్లో టైం ఇచ్చినప్పుడు దాని యాంగిల్ కనుక్కోవాలనుకుంటే జస్ట్ అప్లై దిస్ సింపుల్ ఫార్ములా θ = 11/2m - 30h అండ్ గెట్ ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఏమడిగారు? సో ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ అనే ఒక ఫీల్ వస్తుంది చాలామందికి, బట్ నథింగ్, ఓకే, ఇట్ ఈస్ easy if you understand it properly. At what time between 4 and 5 o'clock the hands get coincide అంటే రెండు కూడా సేమ్ లైన్లో ఉండాలి. అంటే క్లాక్ హవర్స్ హ్యాండ్ మీద ఒక మినిట్స్ హ్యాండ్ ఈ రెండు కోయిన్సైడ్ అయిందంటే 0 degrees అనేది θ వాల్యూ రాయడం. 0 θ వాల్యూ 0. ఇప్పుడు సేమ్ ఫార్ములా యూ కెన్ అప్లై. θ = 11/2m - 30h అప్లై చేద్దాం. అప్పుడు మనకి ఏ టైంలో అవి ఉంటాయనేది తెలిసిపోద్ది. టైం అంటే ఇట్ ఈజ్ ఎ మినిట్స్, బికాజ్ హవర్స్ ఆల్రెడీ ఇట్ షుడ్ క్రాస్ 4 o'clock తర్వాత 5 o'clock కంటే లోపు ఏ టైంలో మనకు అవి 0 degrees చూపిస్తాయి అన్నప్పుడు మినిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే వీ షుడ్ ఫైండ్ అవుట్ θ = 30h - 11/2m or 11/2m - 30h. ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్, బికాజ్ 0 అంటే రెండు కూడా సేమ్ అవుతాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. h = 4 ఇచ్చారు, m = ? అది మనం కనుక్కోవాలి. m అంటే మినిట్స్, అంటే ఏ టైంలో అనేది మనం స్పెసిఫైడ్గా తెలుస్తుంది. θ = 0, 30 × h ఎంత మనకి 4 hours - 11/2m. ఇప్పుడు ఇది ఇటువైపు వస్తే ఇట్ విల్ బికమ్ ప్లస్ 11/2m = 120. ఈ 2 అటువైపుకి వెళ్తే 240 అవుతుంది. m = 240/11. లెట్ us say 240/11. 240/11 అనేది మనకి ఎంత వస్తుంది అంటే ఇఫ్ యూ క్యాల్కులేట్ 11 2 = 22. 11 2 = 22 అండ్ 20 వస్తుంది. 11 1 = 11, రిమైనింగ్ 9 వస్తుంది. అంటే వీ కెన్ మేక్ ఇట్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. మనం ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది అని అనిపిస్తే అప్పుడు మనకి 21 9/11 minutes రావాలి. అంటే ఆన్సర్ 4 hours 21 9/11 minutes. సో ఇక్కడ మనకు 4 hours 21 9/11 minutes ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటే 21 9/11 minutes past 4. ఓకే, ఏదైనా మనం past 4 అంటేనే 4 hours తర్వాత అని అర్థం. అంటే 4 hours 21 9/11 minutes ఈజ్ ద ఆన్సర్. ఇంకొక సింపుల్ షార్ట్ కట్ చెప్పనా, ఒక్కొక్కసారి మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ 10 ఇస్తుందా లేదా చెక్ చేయాలి. అంటే ఎలా చెప్తున్నా నేను 1 + 9 ఇక్కడ ఉన్న 1 ఇక్కడ ఉన్న 9 10 అయ్యింది. 10 ఏదైతే ఇస్తుందో అది ఆన్సర్ ఉంటుంది.
ఉంటుంది. బట్ అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఒకే ఆప్షన్లో మనకు 10 ఇస్తుందంటే దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ బేస్డ్ ఆన్ దట్ కామన్ సెన్స్. మనం ఒక కామన్ సెన్స్ యూజ్ చేస్తే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 8 ఉంది, సో సమ్ 10 వస్తుందా అనేది చెక్ చేసుకుంటే 0 + 8 సమ్ నాట్ 10 అండ్ 1 + 8 నాట్ 10 అండ్ దెన్ ఇక్కడ 1 ఉంది. సో డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్స్. సో వీ కెన్ సే ఓన్లీ ఒక్క ఆప్షన్లోనే మనకు 10 వస్తుంది, అదే రైట్ ఆన్సర్ అని వితౌట్ డూయింగ్ ఎనీ ప్రొసీజర్, ఎనీ ఫార్ములా ఏమీ లేకుండా చెప్పొచ్చు. బట్ ఆప్షన్లో ఒక్కటే ఉందనుకోండి, దట్ ఈస్ అడ్వాంటేజ్. మనం వెంటనే గెస్ చేసి ఆన్సర్ టిక్ చేయాలి. సో ఇలా మనము క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకోవచ్చు. అండ్ మన కోచింగ్ విషయానికి వస్తే ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ యాప్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అయితే ఇన్స్టిట్యూట్కి రావాలి అండ్ ఆన్లైన్ అయితే మీరు డైరెక్ట్గా జూమ్లో వినొచ్చు. అండ్ ఎవరికైనా కూడా మెటీరియల్స్ అనేవి కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ వాళ్ళకైనా ఆన్లైన్, అండ్ ఎనీబడి యూ కెన్ గెట్ దిస్ మెటీరియల్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. దీంతో పాటుగా అంటే క్లాసెస్తో పాటుగా మెటీరియల్తో పాటుగా మీకు యాప్ అనేది ఉంటుంది. ఈ యాప్లో ఫీచర్స్ మేజర్గా మీరు చెక్ చేసుకుంటే టాపిక్ వైజ్ వీడియోస్ ఉంటాయి. ఎవ్రీ టాపిక్ మీరు 24/7 యాక్సెస్ ఎన్ని టైమ్స్ అయినా చూడవచ్చు. ఆ వీడియో ద్వారా మీరు ఒక 2-3 టైమ్స్ విని ఆ కాన్సెప్ట్ని బెటర్గా మీరు అవ్వచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ఇమీడియట్లీ. ఆ టాపిక్ టెస్ట్ తర్వాత ఇమీడియట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మాక్ టెస్ట్లు ఉంటాయి అండ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా యాప్లో ఫీచర్స్ని మీరు యూజ్ చేసుకొని మంచి ర్యాంక్స్, ఓకే, మన స్టూడెంట్స్ ఎవరైతే ప్రీవియస్ స్టూడెంట్స్ ర్యాంక్స్ అయితే ఎలా కొట్టున్నారు, సో వాటికి సింపుల్ ఈ ప్లాన్ అనేది ఫాలో అయ్యి నోట్స్ చక్కగా రాసుకొని మనం చెప్పే 70% మా ఎఫర్ట్ ఉంటే 30-40% మీ ఎఫర్ట్ కూడా ఉంటే ఇట్ విల్ బి ఈజీలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ అండ్ గుడ్ ప్లేస్మెంట్స్ కాలేజ్ వస్తాయి. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో దట్ వీ కెన్ ఇమీడియట్లీ రీచ్ యూ. చలో, బాయ్ బాయ్.